హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్. మన సాహిత్యం. ప్రకాష్ రాజ్ సినిమా నటుడు. అన్ని భాషల్లోనూ విలన్గా పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి వాడు. కొందరికి పెంకి, కొందరికి మొండి, కొందరికి ఎప్పుడూ ఇష్యూలు లేపేటటువంటి వివాదాస్పదమైన వ్యక్తి, కొందరికి ప్రజాస్వామిక ధోరణి కలిగినటువంటి వాడు, కొందరికి విప్లవ భావాలు కలిగినటువంటి వాడు, కొందరికి సామాజికంగా సాంఘిక పరిస్థితులన్నీ అవగాహన ఉన్నటువంటి వాడు, ముఖ్యంగా మతతత్వ పార్టీల పట్ల వ్యతిరేకత కలిగినటువంటి వాడు. అలాంటి ప్రకాష్ రాజు రచయిత కూడా. దోసిట్లో వేసిన ఈ చిలుకుల్ని ఒడిసి పట్టుకోండి. ఆయన రాసిన పుస్తకం పేరే దోసిట్లో చినుకులు. గుండెలోకి ఒప్పుకోగలిగినటువంటి అమృత గుళికలు. మరి ఇంతకు ఆ పుస్తకంలోను ఆ విషయాల్లోనూ ఏముందో ఇప్పుడు ఈ వీడియో కథనం ద్వారా తెలుసుకుందాం. ప్రకాష్ రాజ్ దోసిట్లో చినుకులు. ప్రకాష్ రాజ్ ఈ పేరు తెలియని వాళ్ళు బహుశా ఉండకపోవచ్చు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఏ భాష ఏదైనా నటుడొక్కడే. అతడే ప్రకాష్ రాజ్. అతడే తిరుగులేని విలన్. సినిమాలో విలన్ గా విశ్వరూపం చూపించే ప్రకాష్ రాజు నిజ జీవితంలో అతి సామాన్యుడు, నిరాడంబరుడు, సామాజికవాది, అభ్యుదయ భావాలు కలవాడు, ప్రకృతి ప్రేమికుడు, పర్యావరణ బంధువు, మానవతావాది, ప్రజాస్వామ్య పరిరక్షకుడు, అన్నింటికంటే ముఖ్యంగా రాజ్యం అన్యాయాన్ని నిలదీసి ప్రశ్నించే ఆమ్ ఆద్మీ. ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ధైర్యంగా నిలబడి కలబడే గుండె ధైర్యం ఉన్నోడు. మనకు తెలిసిన రూపాలివి. ఇప్పుడు దోసిట చినుకులు పుస్తకంతో రచయితగా కూడా మారిపోయాడు. కన్నడంలో ప్రకాష్ రాజ్ రాసిన 23 సామాజిక వ్యాసాలను తెలుగు అనువాదమే ఈ దోసిట చినుకులు. సృజన్ అనే శ్రీకాంత్ కన్నడ వ్యాసాల్ని తెలుగుకరించాడు. మిస్మి వాళ్ళు ఈ పుస్తకాన్ని ప్రచురించారు. ఏమిటి ఈ దోసిటి చినుకులు? సారి అడవుల దర్శనం చేసుకున్న ప్రకాష్ రాజు ఈ ప్రకృతిపై తపన కలిగింది, ప్రేమ కలిగింది. ఓ మిత్రుడి సలహాతో కన్నడ పత్రిక ఉదయవాణికి వ్యాసం రాసి పంపించాడు. అది వాళ్లకు నచ్చి మరిన్ని వ్యాసాలు రాయమని అడిగారు. అలా ధారావాహికంగా రాసిన 23 వ్యాసాల సంకలనమే ఈ దోసిట చినుకులు. ఇందుకు ఈ వ్యాసాల్లో ఏముంది? ఈ వ్యాసాలు దేనికవే స్వతంత్రమైనవి, భిన్నమైనవి. ప్రకాష్ రాజు పట్టుబట్టి రాసిన వ్యాసాలు కావివి. అతను దర్శించిన వివిధ ప్రాంతాలు, తటస్థపడిన మనుషులు, చదివిన పుస్తకాలు, స్నేహితుల, దర్శకుల ప్రభావము, సామాజిక సంఘటనల అనుభవాల సారమే ఈ వ్యాస కదంబం. ఒక్కొక్క వ్యాసములో ఒక్కో విషయాన్ని ప్రస్తావించారు రచయిత. అది సామాజికం కావచ్చు, ప్రకృతికో పర్యావరణానికో సంబంధించింది కావచ్చు, లేక మానవ సంబంధాలు, కౌటుంబిక విషయాలు కావచ్చు. ఏది తీసుకున్నా మనసు పెట్టి రాశాడు ప్రకాష్ రాజు. అచ్చం ప్రొఫెషనల్ రచయితలా పొందిగా రాశాడు. ఈ వ్యాసాలు చదువుతుంటే మన కళ్ల ముందు దృశ్యాలు వాటంతటవే కదిలిపోతుంటాయి. కొన్ని చోట్ల అప్రయత్నంగానే గుండె బరువెక్కుతుంది, కళ్ళు చెమురుస్తాయి, మెదడు ఆలోచనలో పడిపోతుంది. మరో గొప్ప విషయం ఏంటంటే మనందరికీ ఉపయోగపడే అద్భుత వాక్యాలు ఇందులో ఉన్నాయి. ఫ్రేమ్ గట్టి మరీ దాచుకోదగ్గ కొటేషన్లవి. మొదట నేను రాయగలనా అన్న సంశయంతో మొదలైన ఈ రచనా ప్రయాణం ఇదిగో ఇలా పుస్తకంగా మన ముందుకు వచ్చింది. ప్రకాష్ రాజు చాలా ఎత్తు నుంచి జీవితాన్ని చూశాడు. నిజానికి ఆ ఎత్తు తనది కాదు. సాహిత్యము, థియేటరు, సినిమా, సంభాషణలు, జీవితంలో తోటి ప్రయాణికులైన స్నేహితులు, స్నేహితురాళ్లు, ఆ సంబంధాలు, ఇలా పెద్ద జాబితానే ఉంది. బావిలోని నాచు అనే వ్యాసంలో పల్లెల దుస్థితిని ప్రచురించిన వైనం గొప్పగా ఉంది. ఊళ్ళో బావిలో నాచు పట్టిందంటే ఆ ఊళ్ళో యువకులు లేనట్టే లెక్క అన్న వ్యక్తీకరణ మనసును తాకుతుంది. యువకులు లేక ఊళ్ళు వృద్ధాశ్రమాలు అవుతున్నాయి అనడం రచయిత పరిశీలనకు మచ్చు తునక. వ్యవసాయం జూదమా అనే వ్యాసంలో రైతుల దయనీయ పరిస్థితిని కళ్లకు కట్టినట్టు చిత్రీకరించారు. అందరూ అనుకుంటున్నట్టు వ్యవసాయం వాతావరణంతో వేసే జూదం. వాతావరణంతో చేసే జూదం కాదు, మధ్యవర్తులతో ఆడే గేమ్. వ్యవసాయం అనేది జీవించే క్రమం. దాన్ని కమర్షియల్ గా ఎందుకు చూస్తారో అర్థం కావడం లేదంటాడు. రైతు అంటే 5 ఏళ్లకోసారి ఓటు వేసే మిషన్. ఎరువు రాజకీయానికి రైతుల్ని సరఫరా చేసే సప్లయర్ అయింది. అలాగే తెగుళ్లవన్నీ ఒకటే కథ అనే వ్యాసంలో మనుషుల్లో ఉన్న రకరకాల తెగుళ్ల జాడ్యాల్ని చక్కగా చెప్పారు. పల్లెల్లో ఇంకా ఔదార్యం బతికే ఉందని, పట్టణాల్లో అది కరువైందట. మనిషి అనేవాడు ఇచ్చి పుచ్చుకొని బతకాలని, నేడు మనం కేవలం మూట కట్టిపెట్టి బతుకుతున్నామంటాడు. నుదుటి రూపాయిలో మనిషి డబ్బుకిచ్చే ప్రాధాన్యతను పోసగుచ్చినట్టు చెప్పాడు. సినిమాలు తీసి నష్టపోయాడు. ప్రకాష్ అప్పులు తీయడానికి తన తోటను అమ్మకానికి పెట్టాడు. ఆ తోటలో తన బిడ్డ సమాధి ఉంది.
కొనడానికి వచ్చిన షావుకారు సమాధి చూసి, ఏం సార్, ఇంత మంచి తోటలో సమాధి లేకుంటే మంచి ధర వచ్చేదన్నాడు ప్రేమ వలకబోస్తూ. ఈ సంఘటన వల్ల జీవితంలో బిడ్డ, పాపలు, భార్య అందరికంటే డబ్బే ముఖ్యమైపోయిందన్న నిజాన్ని తెలుసుకున్నానంటాడు రచయిత. మలిసంధ్యలో మనం తల్లిదండ్రులకిచ్చే ప్రాధాన్యాన్ని కళ్లకు కట్టినట్టు చూస్తాడు. మనం ఎంతో సంపాదిస్తాం, పెద్ద పెద్ద భవంతులు నిర్మిస్తాం, అందులో తల్లిదండ్రులకు మాత్రం అతి చిన్న రూమును కేటాయిస్తాం. మనం కట్టిన భవంతులకు తల్లిదండ్రుల్ని వాచ్మెన్ లాగా పెడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తాడు. చిక్కిపోతున్న నదుల గురించి రాస్తూ, మనుషులు నిర్లక్ష్యం, స్వార్థం కారణంగా నదీ తీరాలు ఎండిపోతున్నాయంటాడు. కావేరీ నదిని ప్రస్తావిస్తూ ఇంకిపోయి అట్టడుగున కూరుకుపోయిన ఎన్నో వాస్తవాల్ని చెబుతాడు. ఓరి మానవుడాలో మ్యారిష్ తీరంలోని ప్రకృతి పారవస్యం గురించి చెబుతూ, మనిషి ఒంటరిగా ఉన్నప్పుడే తనని గురించి, జీవితం గురించి ఆలోచిస్తాడని అంటాడు. ఇది తన స్వానుభవమని చెబుతాడు. హితశత్రువులో కులాలు, మతాలు, దేవుడి గురించి చర్చిస్తాడు. దేవుడనేవాడు నిజంగా ఉంటే, నిజాయితీగా బతికే ఉంటే ఇష్టపడతాడని అంటాడు. మనుషుల్లోని అమాయకత్వం గుట్టు విప్పాడు ప్రకాష్ రాజు. అమాయకత్వం వరమా శపమా అంటూ చర్చకు పెడతాడు. ఈ నిమిషం మనదిలో బతుకు విలువ గురించి చెప్పాడు. రేపనేది ఎవడు చూడొచ్చాడు, అందుకే ఈ నిమిషం మనది, ఇప్పుడే బతికేద్దామంటూ తాత్వికంగా చెబుతాడు. అడవి చెప్పే పాఠాల్లో అడవుల్లోని పచ్చదనము, ప్రశాంతత, శాంతి పట్టణాల్లో ఉండవంటాడు. గెలుపు అనేది ఒక రాజభవనం లాంటిది, అక్కడేమీ నేర్చుకోలేం. దట్టంగా పెరిగిన అడవుల్లోనే అసలైన అనుభవాలు తారసపడతాయని అంటాడు. ఈ వ్యాసాలన్నీ కూడా వర్తమాన ప్రాకృతిక, పర్యావరణ, సామాజిక, రాజకీయ, మానవ సంబంధాలకు చెందినవి. ప్రతి వ్యాసంలో కూడా రచయితతో పాటు మనం కూడా ఐడెంటిఫై అవుతూ ఉంటాం. ప్రకాష్ రాజు ప్రయాణంలో మనం కూడా మనసున్న ఫీలింగు కలుగుతుంది. మనుషులు తేలికై రూపాయి బలపడుతున్న ఈ సమాజంలో మనిషి ఎలా ఉండాలో, ఏం చేయాలో తెలియజెప్పే విలువైన వ్యాసాలివి. ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవాల్సిన పుస్తకం సుమా. కొటేషన్లుగా దాచుకోదగ్గ దోసిట్లో చిలుకులు గొప్ప పుస్తకం. ప్రకాష్ రాజు వ్యక్తిత్వం గురించి తెలిసిన వాళ్ళు, ప్రకాష్ రాజు ఆలోచన విధానాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు, ప్రకాష్ రాజు నడక నాణ్యత గురించి తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ దోసిట్లో చినుకులు పుస్తకాన్ని చదివి తీరుతారు. ఆయన భావాల్ని ప్రకృతి పట్ల, దేశం పట్ల, మనుషుల పట్ల, సామాన్యుల పట్ల, అన్ని వర్గాల పట్ల, వివిధ పరిస్థితుల పట్ల ఆయన అవగాహన క్షుణ్ణంగా తెలియజేసే ఈ వ్యాస సంకలనాన్ని ఖచ్చితంగా చదివి తీరాలి. ఇవి ప్రస్తుతం తెలుగు పుస్తక అన్ని షాపుల్లో ఉన్నవి. చదవాలనుకున్న వాళ్ళు కొని చదవండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్, మన సాహిత్యం.